భద్రాచలం నుంచి ఛత్తీస్గఢ్ వరకు వ్యాపించి ఉన్న అడవుల్లో ఎన్నో గిరిజన జాతుల ప్రజలు నివాసాలు ఏర్పరచుకున్నారు. కాలక్రమేణా అడవుల విస్తీర్ణం తగ్గడంతో పాటు ప్రజల జీవన విధానాలు మెరుగవడంతో ఈ ఆదివాసీ చరిత్ర కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. భావితరాలకు గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలు తెలిసేలా ట్రైబల్ మ్యూజియం రూపుదిద్దుకుంది. భద్రాచలం పట్టణంలోని ఐటీడీఏ ఆవరణలో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు చేశారు. కోయ, కొండరెడ్డి, నాయకపోడు, బంజారా, దళిత జాతులు వారు ఉపయోగించే కొన్ని అరుదైన వస్తువులు, వారి ఆచార వ్యవహారాలను, జీవన విధానాలను ప్రతిబింబించే వస్తువులను ట్రైబల్ మ్యూజియంలో భద్రపరిచారు. 1996-98 మధ్యకాలంలో భద్రాచలం పక్కనే ఉన్న ఎటపాకలో ట్రైబల్ మ్యూజియంని ఏర్పాటు చేశారు. తర్వాత 2003-04 సంవత్సరంలో దీనిని భద్రాచలం పట్టణంలోని ఐటీడీఏ ప్రాంగణంలోకి మార్చారు. 2013-14లో కోటి రూపాయలతో గిరిజన మ్యూజియంను సరికొత్త రూపు తెచ్చేందుకు గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్కు ప్రతిపాదనలు పంపారు అప్పటి ఐటీడీఏ పీఓ దేవరాజన్ దివ్య. ఆనాటి పరిస్థితుల నేపథ్యంలో ఆ ప్రతిపాదన అమలుకు నోచుకోలేదు. తెలంగాణ, ఆంధ్ర, ఛత్తీస్గఢ్ ఇక్కడ నుంచి పీపుల్ వస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు ఎలా ఉంటాయి అనేవి చూసి వెళ్తూ ఉంటారండి. ఇక్కడ పూర్వకాలం ఎలా వాడారు, ఏ వస్తువులు దేనికి వాడారు, ఆహార పదార్థాలు ఎలా ఉండేవి అవన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగిందండి. ప్రజెంట్ మ్యూజియం అంతే ఇప్పటివరకు ప్రజెంట్ మంచి నడుస్తుంది. ఇంకా చేయాల్సి ఉంది. ఇంకా 50% చేసాం. ఇంకా కూడా వాళ్ళ యొక్క హట్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు వాళ్ళ ఇండ్లలో ఏ విధంగా జీవన విధానం అన్నీ కూడా చూపించాల్సడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది. ఇంకా స్ట్రెంథనింగ్లోనే ఉంది మ్యూజియం. ప్రజెంట్ కూడా నడిపిస్తున్నాం. సాధారణ పని దినాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పర్యాటకులు ఉచితంగా ఈ మ్యూజియంను సందర్శించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. ఆదివాసీలు ఉపయోగించిన అనేక పనిముట్లను ఇక్కడ భద్రపరిచారు. ముఖ్యంగా గిరిజనులు నీరు తాగేందుకు వినియోగించే వివిధ రకాల వెదురు బుర్రలు, వ్యవసాయ అవసరాలకు ఉపయోగించే నాగళ్లు, గొడ్డళ్లు, బరిసెలు, గిరిజన కుటుంబాలలో నిత్యావసరాలకు ఉపయోగించే వెదురుతో అల్లిన పలు రకాల బుట్టలు, మట్టి పాత్రలు, గిరిజన సంప్రదాయ నృత్యాలకు ఉపయోగించే డోలు, గిరిజన వేషధారణలకు ఉపయోగపడే కొమ్ములు, వివిధ రకాల జాతుల వారు ఉపయోగించే ఆభరణాలు, అలంకరణ సామాగ్రి, ఇలా రకరకాల వస్తువులను మ్యూజియంలో సందర్శనార్థం ఏర్పాటు చేశారు. మన్యంలో దొరికే వివిధ రకాల వనమూలికలు, పండ్లు, నాటు వైద్యంలో ఉపయోగించే పలు రకాల ఆయుర్వేదిక ఔషధాలు మొదలైనవి ఈ మ్యూజియంలో ఏర్పాటు చేయటం విశేషం. గిరిజన జీవన శైలిని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీ సైతం మ్యూజియంలో చెప్పుకోదగ్గ అంశంగా పేర్కొనవచ్చు. ఈ గిరిజన మ్యూజియంలో గిరిజనులు పూజించే వనదేవతల ప్రతిమలు మరో ఆకర్షణీయంగా నిలిచాయి. ఆదివాసుల యొక్క సామాజిక, సాంస్కృతిక, ఆచార వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయాలని ఏదైతే ప్రపంచానికి చాటి చెబుదామనుకున్నారో అవి నేడు సంపూర్ణంగా కొనసాగుతలేవు. మరి అటువంటి ఈ యొక్క మ్యూజియం, ఆదివాసీ మ్యూజియాన్ని మరి భద్రాచలంలో ఒక సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ కార్యాలయంలో పెట్టడం వలన అది మారుమూల అయిపోయింది. మరి దానికి పూర్తి స్థాయిలో నిధులు కేటాయించి ఆదివాసుల యొక్క సాంస్కృతిక పరమైనటువంటి విధానాన్ని తెలియజేస్తే భద్రాచలంలో ఉన్నటువంటి ప్రాముఖ్యతను తెలుసుకోవడానికి సులభంగా ఉంటుందని. గత కొంతకాలంగా ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా మ్యూజియం తన ఉనికినే కోల్పోతున్న పరిస్థితి తలెత్తింది. బూజు పట్టి, చెదలు పట్టి సరైన నిర్వహణ చేసేవారు లేకపోవడంతో మ్యూజియం నిర్లక్ష్యానికి గురైంది. గత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భద్రాచలం ఐటీడీఏలో ఉన్న ట్రైబల్ మ్యూజియం ని ప్రజలకు చేరువయ్యే చర్యలు తీసుకోలేదని చెప్పాలి. భద్రాచలం పట్టణంలోకి ఐటీడీఏ కార్యాలయానికి దాదాపుగా 2-3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఐటీడీఏ భవనంలో సైతం ఆ మ్యూజియం ఏదో మూలకు పక్కన పడేసినట్టుంటుంది. ఐటీడీఏకి పని మీద వచ్చిన వాళ్లకే తెలియదు అక్కడ ఒక గిరిజన మ్యూజియం ఉందని. ఇక బయట జిల్లాల్లో, రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకి తెలిసే అవకాశమే లేదు. ఆదివాసుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలకు నిలవైనటువంటి ఈ ప్రాంతంలో ఆ వస్తువులు కానీ ఇంకా వగైరా ఆదివాసులని అర్థం చేసుకునే విధంగా, అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ భద్రాచలంలో రామాలయం ప్రాంతంలో ఎక్కడైనా అది ఏర్పాటు చేసినట్లయితే, వాటికి బడ్జెట్ కేటాయించినట్లయితే బాగుంటుందనేది ఈ ప్రాంతంలో ప్రాంతవాసిగా నేను కోరుతా ఉన్నాను. రెండవ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో గిరిజన మ్యూజియం ఏర్పాటు చేయటం మంచిదే. కానీ గిరిజన మ్యూజియం నిర్మించిన ఉద్దేశం మాత్రం అధికారులు పట్టించుకోకపోవడంతో నీరుగారిపోతుంది.
ఊరికి దూరంగా మ్యూజియం ఉండటంతో ఎవరూ రావడం లేదు. గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు నిలువైన ఈ మ్యూజియంని శ్రీరామచంద్ర స్వామి టెంపుల్కు దగ్గరలో శాశ్వత భవనం నిర్మిస్తే మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో 2 కోట్లతో ఆలయ పరిసర ప్రాంతాల్లో గిరిజన మ్యూజియం ఏర్పాటుకు చర్యలు చేపడతామని కేంద్ర మంత్రిగా పనిచేసిన రేణుకా చౌదరి ప్రకటించారు. ఇందులో భాగంగా రామాలయం గోదావరి సమీపంలో స్థలాన్ని సైతం ఎంపిక చేసి 30 లక్షల నిధులు తొలుత కేటాయించారు. కానీ ఈ ప్రతిపాదన అమలుకు నోచుకోలేదు. గిరిజన మ్యూజియం ఐటీడీఏ ఆధ్వర్యంలో ఉంది కనుక ప్రస్తుత ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్ చొరవ తీసుకుని ఆలయం దగ్గరలో మంచి విశాలమైన భవనం నిర్మించి గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా మ్యూజియం నిర్మించాలని స్థానిక గిరిజన నాయకులు కోరుకుంటున్నారు. మ్యూజియం ఏర్పాటు చేసిన అది అధికారుల యొక్క ప్రోద్బలంతోనే ఏదో ఐటీడీలో ఉన్నది తప్ప దానికి ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించి ఈ ప్రాంతం యొక్క సంస్కృతిని ఈ ప్రాంతం యొక్క నాగరికతని కాపాడాల్సిన ప్రభుత్వాలు మరుగున పడేసినాయి. కాబట్టి ఈ సంస్కృతి అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం యొక్క ప్రత్యేక దృష్టి సరించి ఆ యొక్క ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ఈ ప్రాంతం యొక్క సంస్కృతిని కాపాడాలని మా యొక్క డిమాండ్ చేస్తా ఉన్నాము. గత ప్రభుత్వం గిరిజన మ్యూజియంపై నిర్లక్ష్యం వహించారని, ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేసి మ్యూజియం నిర్మాణం త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్థానిక గిరిజన నాయకులు కోరుతున్నారు.